తీసుకున్నా. మీకు 2 కౌగిలింతలా సార్? ఓకే. యాహ్! సో, యెస్, సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా దిస్ ఫిల్మ్ విల్ హాంట్ యూ ఇన్ అ గుడ్ వే. మీకు ఒక విక్టిమైజ్ కాకుండా, ఈ సొసైటీలో విక్టిమైజ్ కాకూడదన్న ఒక విషయం డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు ఈ సినిమాలో. ప్లీజ్ ఫిబ్రవరి 6న చూడండి. అండ్ ద మ్యాడ్ గై ఈ సినిమాలో కేచిరి అని ఒక ఐడల్ ఉందండి. ఆ కేచిరి అనే ఐడల్ ఎప్పుడప్పుడు నా డ్రీమ్స్లో వచ్చి లైక్ డిస్టర్బ్ చేస్తుంటుంది అనమాట. కేచిరి కంటే పెద్ద కేచిరి అంటే ఈయనే. ఎందుకంటే మీరు చూస్తున్న ప్రతి షాట్కి ఆ లైటింగ్కి హీ వాంటెడ్ టు గివ్ అ న్యూ అప్రోచ్. ఆయనకంటే నవీన్ చంద్ర ఇంతకుముందు చేసిన సినిమాల్లో కన్నా ఈ సినిమాలో క్లోజప్స్ ఆయన డిఫరెంట్గా ఉండాలి యాక్షన్ అని చెప్పి హీ ట్రైడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కళ్యాణ్ మరిక్ సార్, నేను ఆయనతో షూట్ చేసేటప్పుడు సడన్గా ఆయన షర్ట్లెస్ ఉండాలి. సార్ ఫిజిక్ చాలా బాగుంది సార్ అన్న. అంటే అవును సార్, వర్కౌట్ బాగా చేస్తాను సార్. ఎస్, హీఈస్ వెరీ ఫిట్. అండ్ ఆ షాట్కి అలాంటి ఒక క్యామియో నిజంగా అవసరం. బికాస్ మీరు ఆయన చూస్తే ఈయన కూడా మోసపోయాడు రా పాపం అని ఫీల్ అవుతారు. సచ్ ఎ స్వీట్ పర్సన్. అండ్ అజయ్, ఫిల్మ్ షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత, బికాస్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం అన్న తర్వాత నేను డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేశాను. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, సార్ చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి అని. ఏమైంది సార్ అంటే, సార్ హాంట్ చేస్తుంది సార్. మంచిది కదా సార్, హాంట్ చేయాలి కదా సార్ అంటే, అవును సార్ హాంట్ చేస్తుంది కానీ మా మ్యూజిషియన్స్ ఈరోజు చేయను రేపు చేస్తాను, రేపు కాకుండా ఎల్లుండి చేస్తాను అంటున్నారు సార్, డిస్టర్బ్ అయి ఉన్నారన్నారు. అది కాంప్లిమెంట్గా తీసుకున్నా. బట్ ఎస్, ఇట్ ఈస్ అ డిస్టర్బింగ్ బట్ ఇన్ అ గుడ్ వే. ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఇట్ విల్ డిస్టర్బ్ యూ, థాట్ ప్రొవోకింగ్ ఫిలిం ఇది. సో షూర్గా యూ విల్ లైక్ హిస్ వర్క్ అ లాట్. అండ్ డైరెక్టర్ కరుణకుమార్ గారి గురించి మాట్లాడాలి. అంతకుముందు దిస్ బ్యూటిఫుల్ గర్ల్ హూ బ్రాట్ లాట్ ఆఫ్ జాయ్ ఆన్ సెట్. స్పెషలీ నాకు యాజ్ అ ఫాదర్గా నేను ఆనంద్గా వర్క్ చేస్తున్నప్పుడు తన్ని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తుండే. ఆనంద్ అనే వ్యక్తి ఈ ఇంత బ్యూటిఫుల్ పాపని అలా చేయడం అనేది నాకు చాలా కష్టం అనిపించింది. కానీ క్యారెక్టర్ ఒప్పుకున్నా, చేయాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దోస్ బ్యూటిఫుల్ nuances వేర్ ఐ కుడ్ పర్ఫార్మ్ అండ్ గివ్ మై వర్క్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ అండ్ దివ్య, దిస్ యాక్షన్ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ యూ గైస్ ఐ కుడ్ డూ దిస్. అండ్ కరుణ్ కుమార్ గారు మట్కా చేసేటప్పుడు తెలీదు, మేము చాలా క్లోజ్ అయిపోయాం. అంటే రోజు మాట్లాడడం కాదు, కాకపోతే ఎప్పుడు ఏదో చేద్దాం సార్ అన్నాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ చోజ్ మీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఎందుకంటే ఆయనకు నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ ఆ నమ్మకాన్ని నేను 100% నేను చేసానని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ వెన్ హీ గివ్స్ ద హోల్ బ్రీఫ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం, చాలా బ్రీఫ్ ఇచ్చారు. దాని తర్వాత నేను వెళ్ళి రీసెర్చ్ చేసేటప్పుడు ఎందుకంటే మనుషులు ఇలా ఉన్నారని ఫీల్ వచ్చింది నిజంగా. సారీ, కొందరైతే అంటే మనిషత్వం అనేది వదిలేశారు. అంటే గ్రీడ్ కోసం, ఆ ఆశ కోసం, గ్రీడ్ కోసం ఏమేమో ప్రాక్టీసులు చేస్తున్నారు, ఏమేమో జరుగుతుంది. భయం వేసింది నాకు. ఈ న్యూట్రల్ సొసైటీని వదిలేసి పక్కన ఒక డార్క్ సొసైటీ జరుగుతుంది. ఆ డార్క్ సొసైటీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం, గమనించట్లేదా తెలీదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ యూ ఆల్సో బీ కేర్ఫుల్. ఆఫ్టర్ దిస్ స్క్రిప్ట్ నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే మీరు కేర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే యూజువల్లీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే మానసికంగా లో ఫేజ్లో ఉంటామో, దట్ టైమ్ యూ నీడ్ సమ్వన్ టు పుష్ యూ ఆర్ గివ్ అ షోల్డర్ టు యూ. అలాంటప్పుడు రాంగ్ ఇన్ఫ్లుయెన్స్గా ఎవరన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జీవితం సంకనాగిపోతుందండి. అదే ఆనంద్. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన కరుణ్ కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి నువాన్సెస్, ప్రతి మాట నాతో చాలా బాగా చేయించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రెజెంట్ దిస్ ఫిలిం. ఎస్, రిజల్ట్ తెలీదు సార్, భగవాన్ కా దయా హై రిజల్ట్. బట్ రిజల్ట్ని పర్సంటేజ్గా గెలవాలంటే మీ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత శాతం పర్సంటేజ్లో వచ్చి ఈ సినిమాని చూస్తారో, ఇలాంటి వెరైటీ కథలు కూడా మాకు కూడా ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి మాకు ఇలా ప్రొడ్యూస్ చేస్తారని ఒక నమ్ముతున్నాను. సో ఫిబ్రవరి 6th మిస్ అవ్వకండి. అండ్ స్పెషలీ డైరెక్షన్ టీం గురించి మాట్లాడాలి. ఎంచుకున్న కథ ఏమో బ్లాక్ మ్యాజిక్ మీద, పాపం వాళ్ళకి ఏం తెలీదు. అండ్
డైరెక్టర్ గారు చెప్పిన ఒక విషయాన్ని అర్థం చేసుకొని పరిగెడుతూ ఏవేమో చేశారు. బట్ దే గేవ్ దేర్ బెస్ట్. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఆల్ ది యాక్టర్స్ అండ్ మేకింగ్ అస్ కంఫర్టబుల్. అండ్ ఈ షూటింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐ వాంటెడ్ టు షేర్ దిస్. ఎప్పుడైతే జరిగిందో ఆ రోజే అనుకున్న బహిరంగంగా దీని గురించి మాట్లాడాలని. ఈ క్యారెక్టర్ తాలూకా నేను చేసేటప్పుడు చాలా ఇంటెన్స్లో ఉన్నాను, చాలా మ్యాడ్నెస్లో ఉన్నాను. ఎందుకంటే సీన్ బై సీన్ చాలా ఇంటెన్స్. ద క్రూయాలిటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఈజ్ మోర్. ఆ టైంలో ఒక టీమ్ మెంబర్, ఐ విల్ నాట్ నేమ్ దెమ్, బట్ ఒక టీమ్ మెంబర్కు నాకు కొంచెం క్లాష్ జరిగింది. ఆ క్లాష్ వల్ల ఈ క్యారెక్టర్ తాలూకు ఉన్న ఆ సైక్ ఎక్కువైపోయి నేను చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను ఆ వ్యక్తితో. ఇట్ రియలీ హర్ట్ హిమ్. It really hurt the moral of the shoot, but it was not intentional, because this guy made me do this, not Naveen Chandra. So imagine, as Naveen Chandra I felt very bad about it, but as Anand I was very happy. So that is the character I'm bringing in front of you. So watch this film on February 6th, and I will keep doing great work. That is my promise, and I'll not rest. But audience, please support, please love, and media, you guys have been great. And ఇన్ని సంవత్సరాలుగా చిన్న క్యారెక్టర్ చేసిన ఏది క్యారెక్టర్, కొన్ని సినిమాల్లో ఆ క్యారెక్టర్ నాది బాగాలేకపోయినా నా గురించి రాయని కూడా రాయలేదు. అబ్బాయి ఏదో చేశాడు లేండి అనేసి వదిలేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పెక్ట్ మీడియా. మీరు ఇచ్చిన రెస్పెక్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ ఐల్ డూ మోర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. ప్రొడ్యూసర్ని నవీన్ గారు. మా తేజు నిజంగా నా అందాల రాక్షస్ నుంచి ఇప్పుడు దాకా ఆల్వేస్ షీస్ బీన్ సపోర్టివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం యాజ్ PR. అండ్ మీరు చేస్తున్న ప్రతి ఎఫర్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. నవీన్ చంద్ర గారు